ఈరోజు మంగ్లీ చాలా యారగెంట్‌గా మాట్లాడారు. చాలా ఆరగెంట్‌గా. ఎట్లంటే నేను కిషన్ రెడ్డి గారితో మాట్లాడా. ఆయన పేరెందుకు? ఇందులో కిషన్ రెడ్డి గారు ఏం చేశారు పాపం. మంగ్లీ తమ్ముడు శివ తర్వాత వీళ్ళందరూ గూడా దఫాల వారీగా ఇలా డబ్బులు భరత్ వాళ్ళ ఇంట్లో, అదే విధంగా మంగ్లీ వాళ్ళ ఇంట్లో ఈ డబ్బు కట్టలన్నీ గూడా తీసుకొచ్చి అక్కడ జమ చేసి వీళ్ళందరూ గూడా అక్కడ ఈ పంచుకునేవాళ్ళు. తర్వాత ఇదంతా ఎలా తెలిసిందంటే కొన్ని రోజులకి ఆశావాహులకి రూ. 10 వడ్డీ ఆశ చూపించి, అదే విధంగా 15, రూ. 12 వడ్డీ ఆశ చూపించి, వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బు కొట్టేసి, కొంచెం ఒక స్థాయి వచ్చినప్పుడు హెడ్ వెయిట్ అనేది ఘోరంగా పెరుగుతది. అది నేను మంగ్లీ గారి విషయంలో స్వయాన ఈరోజు తెలుసుకున్నా. ఇక్కడ విషయం ఏంటంటే అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బు. హైకోర్ట్ అడ్వొకేట్. మీ అందరికీ తెలుసు గదా! అయితే ఈరోజు ఈ అత్యవసర ప్రెస్ మీట్‌కి సంబంధించిన ఇష్యూ గురించి, ఒక బర్నింగ్ ఇష్యూ గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. గత నెలన్నర క్రితం నా దగ్గరికి ఒక కేసొచ్చింది. అది అంటే ఒక పెద్ద ఒక ఆహ్, లీడర్ దగ్గర నుంచి నాకు ఆ కేసు రిప్లై వచ్చింది. విషయం ఏంటంటే దాని లోపలికి వెళ్తే ఇక్కడ కర్నూలు, అదే విధంగా గద్వాలకు సంబంధించినటువంటి కొంతమంది విక్టిమ్స్ కోట్లల్లో ఈ రమావత్ మధు అనే ఒక వ్యక్తికి ఈళ్ళు కోట్లలో డబ్బులిచ్చి, ఆ డబ్బులు మోసపోయి ఎలా డబ్బులంటే అధిక వడ్డీ ఆశ చూపించి, ఒక ప్రైవేట్ ఎంటర్‌ప్రైజెస్ అనే ఒక కంపెనీని ఫేక్ కంపెనీని స్థాపించి, ఆశావాహుల దగ్గర నుంచి రూ. 10కి, రూ. 12కి ఈ వడ్డీ చెల్లిస్తానని చెప్పి ఆశావాహుల దగ్గర నుంచి దాదాపుగా 150,00,00,000 వరకు ఫ్రాడ్ చేసినటువంటి వ్యక్తి ఈ రమావత్ మధు గురించి ఈరోజు కొన్ని విషయాలు, కీలకమైనటువంటి అంశాలు కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ప్రముఖ సింగర్ మంగ్లీ మీ అందరికీ తెలుసు కదా! తను కూడా ఉంది అని చెప్పేసి మా క్లయింట్స్ నాతో చెప్పడం జరిగింది. అదే విధంగా సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే శివ ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఇందులో ఉందని చెప్పేసి నాకు ఈరోజు తెలిసింది. సో, వాళ్ళందరూ వచ్చి నాకు కొన్ని ఆధారాల్ని సబ్మిట్ చేశారు. వాళ్ళందరూ గూడా ఈ విషయాలు చెప్పారు. ఈ కేసులో సింగర్ మంగ్లీ గారు కూడా ఉంది సార్. ఆవిడ ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అనన్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలకొచ్చేసి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎవరైతే రూపావత్ మధు, ఇప్పుడు ఇందులో చూస్తున్నటువంటి ఈ రూపావత్ మధు ఎవరైతే ఉన్నారో ఇతను మెయిన్ అక్యూజ్డ్. అదే విధంగా ఇతను భరత్ ఎవరైతే పాల్తీయ భరత్ చౌహాన్ ఇతనిది మన విట్టు నాయక్ తండా ఆహ్, మగడపల్లి, మెదక్. వీళ్ళ నాన్న హెడ్ కానిస్టేబుల్. అతని పేరు రూప్ సింగ్. సో, ఇతను భరత్‌కి సంబంధించినటువంటి ఇతను సెకండ్ అక్యూజ్డ్. తర్వాత మూడో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో శైలజ, పాల్తీయ శైలజ. ఈవిడ పాల్తీయ శైలజ చౌహాన్. ఇతను భరత్ చౌహాన్ ఎవరైతే పాల్తీయ భరత్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిసెస్. వీళ్ళు ముగ్గురు గూడా కీలక పాత్రధారులు ఇందులో. దాదాపుగా ఇక్కడ ఈ ఈ కర్నూలు, అదే విధంగా ఈ మహబూబ్ నగర్‌కి సంబంధించి గద్వాల్ ఈ ఏరియాలో, అదే విధంగా మన హైదరాబాద్ శివారులో ఒక ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది అందరూ గూడా దాదాపుగా 6.5 కోట్ల వరకు గూడా వీళ్ళకి అంటే వీళ్ళు చెప్పి పెట్టినటువంటి ఒక బోగస్ కంపెనీలో వీళ్ళంతా గూడా దీంట్లో పెట్టుబడులుగా పెట్టి తీసుకొని రూ. 10, రూ. 12 వడ్డీ ఇస్తానని జెప్పి ఆశ చూపించి ఇందులో వీళ్ళందరూ గూడా 6.5 కోట్ల వరకు ఇక్కడ నా దగ్గరకొచ్చినటువంటి ఈ 7, 8 మంది ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి 6.5 కోట్ల వరకు. అందులో హిమాకాంత్ రెడ్డి, తర్వాత నగేషు, సంతోషు, ఆషప్ప, తర్వాత కృష్ణారెడ్డి, గోవిందమ్మ, తర్వాత భీమన్న, తర్వాత లలితాదేవి వీళ్ళందరూ ఇంకా చాలా మంది బాధితులు. మెయిన్ బాధితులు వీళ్ళందరూ గూడా ఉన్నారన్నట్టు. సో, వీళ్ళందరూ గూడా ఎందుకు ఇందులో పెట్టుబడులు పెట్టారయ్యా అంటే, సింగర్ మంగ్లీ గారే దీనికి ప్రధానమైనటువంటి మెయిన్ పిల్లరు. సో, ఆవిడే మాతో ఈ బిజినెస్ నడిపిస్తుందని చెప్పేసి, వాళ్ళ తమ్ముడు శివ ఇవన్నీ గూడా దగ్గరుండి చూసుకుంటారని జెప్పేసి, వాళ్ళు కోకాపేటలో ఉన్నటువంటి మంగ్లీ గారి అపార్ట్మెంట్‌లో ఈ డీల్స్ అన్నీ జరిగేవని చెప్పేసి నాకు క్లయింట్లు చెప్పడం జరిగింది. అదే విధంగా వాళ్ళు కొన్ని ఎవిడెన్స్‌ని గూడా నాకు అప్పగించడం జరిగింది. సో, వీళ్ళంతా ఏంటంటే, ఈ శివ మంగ్లీ తమ్ముడు అనంతపూర్ గుత్తి మీ అందరికీ తెలుసు. తర్వాత మంగ్లీ గారు. వీళ్ళందరూ గూడా ఏంటంటే, ఈ మెయిన్ పిల్లర్ ఎవరైతే ఉన్నారో రమావత్ మధు, ఇది పలుగు తాండా, తర్వాత వద్దిపల్లి, తర్వాత పెద్ద అడిషర్లపల్లి మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్. ఎవరైతే ఈ రమావత్ మధు ఉన్నాడో, ఇతను 10థ్ తరగతి ఫెయిలయ్యి, ఈ ఫెయిలైన ఈ క్రమంలో ఇతను ఇలాంటి ఫ్రాడ్‌లకి పాల్పడడం జరిగింది. ఈ రమావత్ మధు ఏదైతే ఈ అక్రమమైనటువంటి సొమ్ము ఏదైతే ఉందో, ఇవన్నీ గూడా దఫల వారీగా మీకు కొన్ని వీడియోలు చూపిస్తా.
దఫాల వారీగా వీళ్ళు మంగ్లీ తమ్ముడు శివ, తర్వాత వీళ్ళందరూ గూడా దఫాల వారీగా ఇలా డబ్బులు భరత్ వాళ్ళ ఇంట్లో, అదేవిధంగా మంగ్లీ వాళ్ళ ఇంట్లో ఈ డబ్బు కట్టలన్నీ గూడా తీసుకొచ్చి అక్కడ జమ చేసి వీళ్ళందరూ గూడా అక్కడ ఈ పంచుకునేవాళ్ళు. తర్వాత ఇదంతా ఎలా తెలిసిందంటే కొన్ని రోజులకి. అలానే ఇంకొక వీడియో గూడా మీకు చూపిస్తా. మీరంతా చూస్తున్నారు గదా విజువల్స్. ఇవన్నీ. ఇవన్నీ గూడా ఏంటంటే, ఇవి మంగ్లీ వాళ్ళ తమ్ముడు, అదేవిధంగా ఈ రమావత్ మధు, అదేవిధంగా భరత్ చౌహాను, శైలజ చౌహాన్. ఇది పాల్తీయ భరత్ చౌహాను, పాల్తీయ శైలజ చౌహాను, వీళ్ళది మెదక్. వీళ్ళంతా కలిసి ఆశావాహులకి రూ. 10 వడ్డీ ఆశ చూపించి, అదేవిధంగా 15, రూ. 12 వడ్డీ ఆశ చూపించి, వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బు కొట్టేసి, వీళ్ళందరికీ గూడా మొండి చేయి చూపించడం జరిగింది. దాదాపుగా 50 మందికి పైనే 150,00,00,000 అని చెప్పి పోగొట్టా. అది ఎంతవరకు అనేది కరెక్ట్ తెలీదు. కానీ నా దగ్గరకొచ్చినటువంటి క్లయింట్‌లకి సంబంధించి 6,5,00,00,000 వరకు గూడా వీళ్ళు అంతా కలిసి కాజేశారని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్స్‌తో సహా వాళ్ళకి పంపించిన ఫోన్‌పే పేమెంట్‌లు, తర్వాత వాళ్ళ ఆధార్ కార్డ్స్, తర్వాత వాళ్ళకి ఎలా వీళ్ళు పేమెంట్ చేశారు, ఎవరి ద్వారా పేమెంట్ చేశారు, ఆన్‌లైన్ పేమెంట్స్ ఇదిగో ఇవి చూడండి. ఇవన్నీ గూడా ఇవి మధుకి అకౌంట్ నుంచి ఇవన్నీ గూడా బదిలీ అయ్యాయి. మధు అకౌంట్‌కి ఇవన్నీ మధు అకౌంట్ నుంచి మధు అకౌంట్‌కి వీళ్ళందరూ ఆశావాహులు ఎవరైతే ఈళ్ళున్నారో వీళ్ళందరూ బ్యాంక్ చెక్కుల ద్వారా, తర్వాత ఫోన్‌పే ద్వారా, అదే విధంగా గూగుల్ పే ద్వారా, తర్వాత అకౌంట్ పే ద్వారా వీళ్ళందరూ కూడా ఇతనికి మధు అనే అతనికి ఇలా రూ. 6,5,00,00,000 ఇవ్వడం జరిగింది. అయితే గత పోయిన ఆహ్, ఇవి చూడండి ఇలా దాదాపుగా రమావత్, మధు వీళ్ళకి ఎన్నో చాలా మందికి ప్రామిసరీ నోట్లు గూడా ఈ 'రమావత్ మధు', సింగర్ 'మంగ్లీ' తమ్ముడు 'శివ', అదేవిధంగా 'భరత్ చౌహాన్' పాల్తీయ 'భరత్ చౌహాన్', తర్వాత పాల్తీయ ఈ 'శైలజ చౌహాన్', ఈ 'భరత్ చౌహాన్' వాళ్ళ తండ్రి హెడ్ కానిస్టేబుల్ అతని పేరు 'రూప్ సింగ్'. ఈళ్ళంతా గూడా అంటే గూడు గుటానీలుగా పేద ప్రజల యొక్క రక్త మాంసాలకు అలవాటు పడి, వాళ్ళ దగ్గర నుంచి రూ. 6,5,00,00,000 తీసుకొని, వీళ్ళు రకరకాల పెట్టుబడులుగా పెట్టి, వాళ్ళు వాళ్ళ రక్త మాంసాలతో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఈ విషయం గురించి నేను క్లయింట్‌లని అడిగా. మరి ఈ విషయంలో మరి సింగర్ మంగ్లీతో మాట్లాడారంటే, సింగర్ మంగ్లీతో ఎప్పుడు మాట్లాడించలేదు సార్. మమ్మల్ని మంగ్లీ దగ్గరికి తీసుకువెళ్లారు. దూరం నుంచి చూపించేవాళ్ళు. ఆవిడే మాట్లాడేవాళ్ళు. వాళ్ళ తమ్ముడు డైరెక్ట్‌గా వాళ్ళ తమ్ముడితో చేసిన చాటింగ్స్. ఎవరు సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివతో చేసిన చాటింగ్స్ కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. ఇట్లా సింగర్ మంగ్లీ అదే విధంగా తను బయట ఉండి కొన్ని ఆహ్, వస్తున్నాయి డీటెయిల్స్ అన్నీ గూడా. ఇవి వాళ్ళ క్రైమ్‌కి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు, ఆళ్ళ ఆధార్ కార్డ్‌లు, ఆవ డబ్బులు ఇచ్చిన వీడియోసు, వాళ్ళు డబ్బులు లెక్కబెట్టుకుంటున్న వీడియోసు, తర్వాత ఇయన్నీ గూడా. సో, ఈ విషయాల గురించి మరి మంగ్లీతో చెప్పారా? మాట్లాడారంటే, నేను మంగ్లీతో మాట్లాడలేదు సార్ అననన్నా. అయితే నెలన్నర నుంచి ఈ ఇష్యూ ఇలా జరుగుతున్న ఈ క్రమంలో నేను మంగ్లీ గారితో మాట్లాడే ప్రయత్నం ఈరోజు చేశా. ఫోను జేసి ఎందుకు? అసలు ఏం జరిగింది? తెలుసుకుందాం అని చెప్పేసి నాకు తెలిసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా మంగ్లీతో అంటే చెప్పా. ఇలా జరిగింది. మరి ఇది వాస్తవమా? కాదా? కనుక్కోండి. ఈ క్లయింట్స్ వచ్చి మంగ్లీ తర్వాత వాళ్ళ తమ్ముడు గూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యున్నారని చెప్పేసి మాట్లాడితే, ఈరోజు మంగ్లీ చాలా యారగెంట్‌గా మాట్లాడారు. చాలా ఆరగెంట్‌గా. ఎట్లంటే నేను కిషన్ రెడ్డి గారితో మాట్లాడా. ఆయన పేరెందుకు? ఇందులో కిషన్ రెడ్డి గారు ఏం జేశారు పాపం? అది మాట్లాడారు. సార్ నేను ఇట్లా ఆహ్, ద గిరిజనురాలినని చెప్పేసి నన్ను బదనాం చేస్తున్నారు. గీతా మాదిరి బ్రాహ్మణి అని చెప్పి ఆమె బూతు పాటలు మాట్లాడినా సరే, ఆమెనేమనలేదు. నేను గిరిజనురాలిని అయ్యేసరికి నన్నెట్లా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ నన్ను కించపరిచే విధంగా మాట్లాడింది. సో, నాకక్కడ చాలా బాధనిపించింది. అరే! ఒక స్థాయికెళ్ళిన తర్వాత మనిషికి ఇంత హెడ్ వెయిట్ వస్తుందా? నేను ఫోను చేసిందెందుకు? అరే! ఇందులో పాపం అనవసరంగా ఆవిడనెందుకు వీళ్ళు లాగుతున్నారు? ఆవిడనెందుకు మాట్లాడుతున్నారు? ఆవిడకి తప్పుందా లేదా అని తెలుసుకోవడానికి మాట్లాడినప్పుడు ఆవిడ నేను కాదు, నేను లేదు, నాకా సంబంధం లేదు, వాడెవడో నాకు తెలీదు అని చెప్తూనే అసహ్యంగా ఆహ్, తక్కువ చేసి మాట్లాడినట్టు మాట్లాడారు. నా దగ్గర కొన్ని ఆధారాలున్నాయనంటే ఏం మాట్లాడట్లేదు. అయితే నాకు క్లయింట్‌లేం చెప్పారంటే మిర్యాలగూడలో ఒక హాస్పిటల్, అదేవిధంగా ఒక స్కూల్‌ని వీళ్ళు అంటే
లీజ్‌కి తీసుకొని మంగ్లీ నడిపిస్తున్నట్టుగా, తర్వాత కోకాపేటలో ఒక ప్రఖ్యాత ఒక పబ్‌ని గూడా కట్టబోతున్నట్టుగా అని చెప్పి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఈ మధు ఎవరైతే ఉన్నారో, ఆ మధుని గూడా సింగర్ మంగ్లీ నాకు లైన్‌లో తీసుకొని ఇందాక మాట్లాడించాను. మాట్లాడినప్పుడు నేను చెప్పా, "బాబు నువ్వు చేసింది అన్యాయం. వాళ్ళు ఆ డబ్బులు వాళ్ళకిచ్చేసేయి. వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతారు గదా! వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం? వాళ్ళ డబ్బులెందుకు మీ దగ్గర ఉంచుకుంటున్నారు?" అని జెప్పేసి ఇందాక ఇందాక గ్రూప్ కాల్‌లో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే నేనొచ్చి మిమ్మల్ని పర్సనల్‌గా కలుస్తాను. నన్ను పర్సనల్‌గా కలవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి డబ్బులిచ్చేసేయి. ఇచ్చేసి సెటిల్ చేసుకోండి ఈ మ్యాటర్ అంతా అని జెప్పేసి మాట్లాడితే, "సార్ నేను కలుస్తా సార్ మిమ్మల్ని మాట్లాడతా." అయితే ఇదే రమావత్ మధుని నెల క్రితం కర్నూల్‌లో నేనొక ఎఫ్ఐఆర్ చేయించా. అందరూ కలిసి నన్ను పట్టుకుంటే నేను సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక 5,00,00,000 వరకు పెట్టుబడులు పెట్టున్నా అని జెప్పి. ఈ మధు ఈ 10థ్ క్లాస్ ఫెయిల్ అయినటువంటి ఈ రమావత్ మధు ఈ వట్టిపల్లి తాండాకి సంబంధించినటువంటి పెద్దాడి షర్లపల్లి, నల్గొండకి సంబంధించినటువంటి ఈ మధు 10థ్ క్లాస్ ఫెయిల్ అయ్యి రేంజ్ రోవర్ కార్లు, బీఎండబ్ల్యూ కార్లు, అదేవిధంగా విలాసవంతమైనటువంటి విల్లాలు, అదేవిధంగా రకరకాలైనటువంటి సౌకర్యవంతమైనటువంటి అపార్ట్మెంట్‌లో ఫ్లాట్లు కొని, అనేకమైనటువంటి ఎవరైతే ఇలాంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఈ 8 మంది మెయిన్ బాధితులు, తర్వాత ఒక 50 మంది నార్మల్ బాధితులు. అందరి దగ్గర నుంచి వీలైనంత ఒకళ్ళ దగ్గర రూ. 1,00,00,000, ఒకళ్ళ దగ్గర 2,00,00,000, ఒకళ్ళ దగ్గర 5,00,000, 10,00,000 ఎంత వీలైతే అంత వాళ్ళ దగ్గర నుంచి దండుకున్నారు. అడిగితే ఇదంతా గూడా సింగర్ మంగ్లీ, వాళ్ళ తమ్ముడు శివ మాత్రమే ఈ బిజినెస్‌లన్నీ చేసేది. మేము వాళ్ళ కింద పని జేస్తున్నాం. వాళ్ళే మెయిన్ అని చెప్పి ఆశావాహుల దగ్గర ఎవరైతే బాధితులున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం జరిగిందని చెప్పి బాధితులు నాకు చెప్పారు. బాధితులు చెప్పినటువంటి విషయాన్ని నేను ప్రెస్ మీట్ ఈరోజు అత్యవసర ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ ఈ విషయాలన్నిటిని గూడా బహిర్గతం చేయాలని జెప్పేసి అనుకున్నా. ఇదే క్రమంలో మంగ్లీ గారితో మాట్లాడితే మంగ్లీ గారు చాలా యారోగెంట్‌గా చాలా అంటే జుగుప్సాకరంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మనకి ఇంకెందుకులే అని చెప్పేసి ఏమో ఏ స ఏ సందర్భంలో ఏం జరుగుతదో, ఆవిడది తప్పు ఉందో లేదో అని తెలుసుకోవడం కోసం ప్రయత్నించినప్పుడు ఆవిడ యారోగెంట్‌గా బిహేవ్ చేయడం. అదే విధంగా నాకు పెద్ద ఆ సారు తెలుసు, వీళ్ళ సారు తెలుసని నన్ను బెదిరించే ప్రయత్నం కూడా చేసింది. ఎవరు తెలిసినంత మాత్రాన ఫ్రాడ్స్ అయితే ఫ్రాడ్ కాకుండా పోదు కదా! ఇవన్నీ గూడా ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ గూడా ఎవరైతే బాధితులున్నారో వాళ్ళందరూ గూడా వీళ్ళ అకౌంట్స్‌కి ఎవరైతే ఈ రమావత్ మధు, అదేవిధంగా ఈ భరత్ చౌహాన్, అదేవిధంగా ఈ శైలజ చౌహాన్, తర్వాత శివ, తర్వాత మంగ్లీ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గూడా దీంట్లో డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను పార్టిసిపేట్ చేసి కేవలం ఆశావాహులందరూ మంగ్లీ పేరు చెప్పినప్పుడు మాత్రమే నమ్మి వీళ్ళకి డబ్బులిచ్చినట్టుగా మనకి క్లయింట్‌కి చెప్పడం జరిగింది. అదే విధంగా కొన్ని విలాసవంతమైనటువంటి విల్లాలు కొని వీళ్ళ ఆశావాహుల డబ్బులతో వీళ్ళు పట్టుకొని కర్నూలులో కేస్ పెట్టినప్పుడు, ఈ విలాసవంతమైనటువంటి విల్లాలు, అదే విధంగా ఫ్లాట్‌లన్నీ గూడా ఎవరైతే బాధితులు డబ్బులు కట్టిన వాళ్ళున్నారో వాళ్ళందరికి ఇచ్చేస్తామని ఫేక్ ప్రామిస్ చేసి, ఈ మధు తప్పించుకొని పారిపోవడం జరిగింది. తన మీద ఆల్రెడీ సీబీఐ తర్వాత సీఐడీ కోర్ట్‌లో కేసులు రన్ అవుతున్నాయి. తను ఆల్రెడీ అరెస్ట్ అయ్యి హైకోర్ట్ నుంచి బెయిల్ తెచ్చుకొని ఇప్పుడు తిరుగుతుండు. అదే విధంగా ఇప్పుడు కొత్తగా మనందరూ బాధితుల తరపు నుంచి కొత్తగా అక్యూజ్డ్‌ని యాడ్ చేసి మనం హైకోర్ట్‌లో కేస్ ఫైల్ చేయబోతున్నాం. అదే విధంగా ఏదైతే వివరణ కోసం ఫోను జేసి, "అమ్మా! మీ తప్పు ఉందా? లేదా? అసలు మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యున్నారా? లేదా?" అంటే, "మీరు సీనియర్ అడ్వొకేటా? జూనియర్ అడ్వొకేటా? అసలు మీరెప్పుడు మీ పేరు నేను వినలేదు. మీరెవరసలు?" ఇట్ట మాట్లాడాడు. అవును. నువ్వు నాకు ఫోను జేసి మంగ్లీ నాకు ఫోను జేసింది. నువ్వు నాకు ఫోను జేసి నేను డైరెక్టర్ గారికి చెప్తే, డైరెక్టర్ గారు మాట్లాడితే నాకు ఫోను జేసి, మిమ్మల్ని వినలేదు. మీ గురించి నాకు తెలీదు" అని చెప్పేసి జుగుప్సాకరంగా మాట్లాడడం జరిగింది. వాటెవర్, వాటెవర్ ఇట్ ఈస్ ఏదైతేనే ఇప్పుడు బాధితులు ఏమని చెప్తున్నారంటే, సింగర్ మంగ్లీ గారి పేరు చెప్పి వాళ్ళ తమ్ముడు మా దగ్గర నుంచి ఈ మధు, అదే విధంగా ఈ భరత్ చౌహాన్ అనేవాళ్ళు మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. వాళ్ళు ఈ బిజినెస్‌లన్నీ పెట్టిస్తామని అన్నారు. మాకు రూ. 10 వడ్డీ ఇస్తానని చెప్పేసి దాదాపుగా 6,5,00,00,000 వరకు గూడా ఈ డబ్బులన్నీ ఎత్తుకెళ్ళడం మా దగ్గర నుంచి దెబ్బేయటం జరిగింది. పటాన్ చెరువు పోలీస్ స్టేషను, తర్వాత అదే ఏదో పోలీస్ స్టేషన్‌లో ఇప్పుడు అందరూ గూడా కేసులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అదే విధంగా ప్రెస్ మీట్‌కి ఇంకా ఎవరైతే విట్నెస్‌లు ఉన్నారో విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ గూడా వస్తానన్నారు. ఒక విక్టిమ్‌ని మనం కాల్‌లోకి తీసుకుందాం. ఆ విక్టిమ్ ఏం మాట్లాడుతుండు? అసలు వాళ్ళెలా మోసపోయారు? నా దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారో మీకొకసారి మీడియాలో మాట్లాడించి వినిపిస్తా చూడండి. సో, విషయం ఏంటంటే వాళ్ళు లైన్‌లోకొస్తారు. వాళ్ళు
ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. ఇప్పుడు చేస్తారు. అయితే ఎట్లా మంగ్లీతో నేను మాట్లాడినప్పుడు మంగ్లీ గారు చాలా యారగెంట్‌గా బిహేవ్ చేయటమే కాదు, తర్వాత ఆవిడ నాకు సారీ జెప్పారు. నేను నా మాట తీరు అలానండి. తప్పుగా అనుకోకండి. అంటే గౌరవ భంగం కలిగించి, గౌరవానికి వ్యతిరేకంగా మాట్లాడి, అరే! ఒక కింద నుంచి వచ్చినటువంటి ఒక సింగర్ తన వెర్షన్ గూడా మనం వినాలి. ముందుగానే ఎందుకు తనని అంటే తన మీద కేస్ వేయాలి. సో, తెలుసుకుంటే నిజానిజాలు తెలుసుకుంటే మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇటు బాధితులకి అదే విధంగా మంగ్లీది నిజంగా తప్పు లేకపోతే పాపం ఆవిడ ఈ కేసు నుంచి బయటపడతదనే ఒక సదుద్దేశంతో ఆవిడ నాతో మాట్లాడినప్పుడు ఆవిడ చాలా అగౌరవంగాను, అమర్యాదగాను, తర్వాత కించపరిచినట్టుగాను మాట్లాడారు. ఇంకా అలాంటప్పుడు నాకు కూడా అనిపించింది. ఎందుకు వీళ్ళకి సహాయం చేయాలి? కొంచెం ఒక స్థాయి వచ్చినప్పుడు హెడ్ వెయిట్ అనేది ఘోరంగా పెరుగుతది. అది నేను మంగ్లీ గారి విషయంలో స్వయాన ఈరోజు తెలుసుకున్నా. ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఇక్కడ ఏదైనప్పటికిని కూడా బాధితులు చెప్తున్నటువంటి విషయం ప్రకారం అయితే, ఇక్కడ రమావత్ మధు, అదేవిధంగా భరత్ చౌహాన్, పాల్తీయ భరత్ చౌహాను, సన్ ఆఫ్ రూప్ సింగ్ అతని హెడ్ కానిస్టేబుల్. ఈ పాల్తీయ భరత్ చౌహాన్ అనే వ్యక్తి, ఈ మెదక్‌కి సంబంధించినటువంటి వ్యక్తి. ఎక్కడంటే జహీరాబాద్ ఆహ్, విట్టు నాయక్, విట్టు నాయక్ తాండా, మగడపల్లి మండల్, మెదక్. సో, వీళ్ళందరూ శైలజ చౌహాను, శివ, తర్వాత మంగ్లీ వీళ్ళందరూ గూడా దీంట్లో ఉన్నట్టుగా బాధితులు చెప్తున్నారు. వాటెవర్ ఇట్ ఈస్ ఏది ఏమైనా సరే సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత కేస్ ఫైల్ చేసేటప్పుడు విక్టిమ్స్‌కి వీళ్ళందరిని యాడ్ చేసాం. ఒకవేళ నిజంగానే ఇప్పుడు వీళ్ళు ఈ సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు గట్ల ఈ కేసులో లేనట్టయితే దీంట్లో ఈజీగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు క్లయింట్లు నాకు చెప్పిన వాంగ్మూలం ప్రకారం, వాళ్ళిచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం అయితే, ఇందులో సింగర్ మంగ్లీ తమ్ముడు, సింగర్ మంగ్లీ ఇద్దరు గూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్టు మనకు తెలిసింది. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు విక్టిమ్స్ నాకు ప్రొవైడ్ చేసినవి. సో, ఇవన్నీ కూడా మండే రోజు హైకోర్ట్‌లో కేస్ ఫైల్ జేయడానికి వెళ్తున్నాం. సో, ఇలాంటి మోసాలకు తెరదీయాలి. అంటే ఇక్కడేంటంటే ఎవరైతే బాధితులున్నారో, ఆ బాధితుల దగ్గర నుంచి కోట్లల్లో డబ్బులు కొల్లగొట్టి, మీరు విలాసవంతమైనటువంటి బంగ్లాలో ఉండటం వల్ల, మీరిచ్చే సమాజానికి మీ వల్ల ఉపయోగం ఏంటి? సో, మీరు ఇదేనా? మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని, ఇట్లా అనేక మంది మీద మీ అంటే మోసం చేసి బ్రతకడమా? ఏది అభివృద్ధి అంటే. సో, కాబట్టి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడాలి. హైకోర్ట్ ద్వారా వీళ్ళందరి మీద కఠినంగా శిక్షలు తీసుకుంటూ, ఈ విషయాన్ని నేను మంగ్లీ గారితో మాట్లాడినప్పుడు నా మీద మీరెలా కేసేస్తారంటారు? కేసేయడానికి ఆధారాలు చాలు. విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాంగ్మూలాలు చాలు. సో, ఆవిడ చాలా యారగెంట్‌గా కూడా మాట్లాడారు. సో, ఆ విషయంలో నేను డీప్‌గా హర్ట్ అయ్యా. అదే విషయంలో ఏదైతే ఈ 6.5 7.5 కోట్ల ఫ్రాడ్ ఉందో, ఇవన్నీ గూడా హైకోర్ట్‌లో తేలిస్తే దానికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గరున్నాయి. విక్టిమ్స్ అందరిని ఎవరిని వదిలిపెట్టేది లేదు. వాళ్ళందరూ గూడా హైకోర్ట్‌కి రావాల్సిందే. అదే విధంగా జైలుకి వెళ్ళాల్సిందే. వాళ్ళు బాధితులకి ఈ డబ్బులు చెల్లించాల్సిందే. రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఏం జరిగింది? అది మీరు ఎవరు డబ్బులు తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు? ఎలా అది మోసం చేశారు? దాంట్లో మంగ్లీ గారి పాత్రేంటి? వాళ్ళ తమ్ముడు పాత్రేంటి? యెస్ సార్. యాక్చువల్‌గా మా దగ్గరికి వచ్చింది ఆయన వచ్చేసి మేమిట్లా హాస్పిటల్ పెడుతున్నాము. ఆ! ఒక పబ్బు పెడుతున్నాము. హ్మ్. ఆ పబ్బు కావాల్సిన డబ్బు కావాలి. మంగ్లీని కలిసి మేము పెడుతున్నామంటారని తీసుకెళ్ళాడు. ఎవడు ఆహ్, తీసుకెళ్ళింది? మ మధు, మధు. మధు ఇంటి పేరేంటి? రమావత్ మధు. రమావత్ మధు. ఆ! రమావత్ మధు మేమిట్లా చేస్తున్నామంటని మా వాళ్ళ దగ్గర ఇంటికి వచ్చి తీసుకెళ్లారా? వాళ్ళ అపార్ట్‌మెంట్ సార్ వాళ్ళది. ఎక్కడ? ఏది మంగ్లీ వాళ్ళ అపార్ట్‌మెంటా? లేకపోతే మధు వాళ్ళ ఆ! అపార్ట్‌మెంటా? అది మంగ్లీ వాళ్ళ అపార్ట్‌మెంట్. ఎక్కడది? ఆహ్, అది కోకాపేట సార్. ఓకే. కోకాపేటలో తీసుకెళ్లారు. సో, కోకాపేట వాసవి సార్ వాళ్ళది. వాసవి క్లబ్, వాసవి అపార్ట్‌మెంట్స్. వాసవి అపార్ట్‌మెంట్స్. ఆ! ఓకే. అక్కడికి తీసుకెళ్ళి ఎవరెవరున్నారక్కడ తీసుకెళ్ళినప్పుడు? అక్కడ మంగ్లీ వాళ్ళ చెల్లెలు, చిన్న చెల్లెలు. హ్మ్. చిన్న చెల్లెలు అంటే నడిపి చెల్లెలు. హ్మ్. వాళ్ళున్నారక్కడ. హ్మ్. తర్వాత మేమిట్లా పెడుతున్నాము. మేమిది హాస్పిటల్ గూడా కడుతున్నాము. హ్మ్. ఆహ్, మిర్యాలగూడలో హాస్పిటలు. అచ్చంపేటలో స్కూల్ పెడుతున్నాం. హ్మ్. అచ్చంపేటలో స్కూల్ గూడా నడిపించినామంటున్నా గాని మాకెవరు తీసుకెళ్లేదు. ఒక పబ్బు దగ్గరికి మాత్రమే తీసుకెళ్లారు. పబ్ దగ్గరికి. ఏది మంగ్లీ గారు నడిపిస్తున్నారని. మంగ్లీ గారు నడిపిస్తున్నారు. ఇక్కడ పెద్ద పెట్టుబడులు పెడుతున్నాం మేము హ్మ్. అంటారనే పబ్బు దగ్గరికి తీసుకెళ్లారు. హ్మ్. ఆ పబ్బు కడుతున్నారు కింద. ఇంకా పిల్లర్స్ మీద ఉన్నాయన్నమాట. ఇవి చాలా పెద్దది. అండర్ కన్‌స్ట్రక్షన్. అండర్ కన్‌స్ట్రక్షన్ సార్. ఓకే. అక్కడ ఎంతమంది రాత్రి మీరు 12 బాధితులు ఎంతమంది ఉన్నారండి? ఆహ్,
మొత్తం 130 మంది సార్. 130 మంది సుమారుగా ఎంత డబ్బులు కట్టారు వీళ్ళకి? వీళ్ళకి 10:30 నుంచి 11 కోట్లు సార్. 10:30 10.5 to 11 crores సార్. 11 క్రోర్స్. 150 కోట్లన్నారు మరి? అది అది మాకు సంబంధించింది ఇంత సార్. ఆ! 150 కోట్ల, 200 కోట్ల అది మనకు తెలుసు సార్. అది 150 కోట్లని దేని నుంచి అంటున్నారు. వేరే వాళ్ళు వాళ్ళ మండలంలో ఉన్న వాళ్ళందరూ, తాండాలో ఉన్న వాళ్ళందరూ కలిసి పెట్టినారు. ఓకే. వాళ్ళందరిని చూపించి వాళ్ళ హైఫై కార్లు హ్మ్. అవన్నీ చూపించేసి, ఫార్చ్యూన్ కార్లు చూపించేసి మమ్మల్ని వాళ్ళని చూపించినారన్నమాట. మీరెంత పెట్టారు పర్సనల్‌గా? పర్సనల్ గా నా దగ్గర నుంచి 25 లక్షలు పెట్టాను సార్. మీ పేరు? నా పేరు హేమకాంత్ రెడ్డి. ఓకే. మీదెక్కడండి? ఆహ్, అంటే నేను మీడియా వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి చెప్పడం కోసం. యెస్ సార్. ఆ! నేను పటాన్‌చెరులో ఉంటాను. మనం కేస్ పెట్టినప్పుడు మధుతో మాట్లాడినప్పుడు మీకు డబ్బులిస్తానంట గదా! ఏది కర్నూలులో నేను సీఐతో మాట్లాడి ఎఫ్ఐఆర్ చేపించినప్పుడు అతనెప్పుడు అవును సార్. డబ్బులిస్తానన్నాడు గదా! డబ్బులిచ్చిండా మధు? మార్చి 30 లోపు డబ్బులు ఇచ్చేసని చెప్పేసినాడు. ఓకే. అంతవరకు రూ. 2 వడ్డీ లాగిస్తా అని చెప్పినాడు. ఓకే. అప్పటి నుంచి కనపడలేదు మాకి కనపడతలేడు. ఫోన్‌లు ఎత్తలేడు. ఏం చేయట్లేదు. ఓకే. మేము ఊరికి 2, 3 సార్లు ఎళ్ళాము. ఓకే. 2, 3 సార్లు ఎళ్లి మూడోసారి మాకు కలిసి అవన్నీ లెక్కలు చూసినాడు. హ్మ్. లెక్కలు చూసేసి ఈ డబ్బులు మీకు ఖచ్చితంగా ఇస్తాను. మమ్మల్ని నమ్మండి అంటే గట్టిగా చెప్పాడు. వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుపోయినాడు. ఓకే. వాళ్ళ ఇల్లు పెద్ద రాజమహల్ లాగా కట్టించినాడు. వాళ్ళ ఒక తాండాలో ఒక పెద్ద విల్ల లాగా ఉంది వాళ్ళ ఇల్లు అన్నమాట. ఓకే. ఎక్కడది విల్లది? ఒద్దిపట్ల సార్. వద్దిపట్ల. ఒద్దిపట్ల విలేజ్ పలుగుతాండ. పలుగుతాండ. ఆ! నల్గొండ. నల్గొండ డిస్ట్రిక్ట్ సార్ అది. ఓకే. ఓకే. పెద్దడిశర్లపల్లి దాదాపుగా మండలం. ఒక 25 మంది ఎళ్ళాం సార్ అక్కడికి. మీరు కర్నూలు, డోను, అనంతపురం, ఇక్కడ బాన్సువాడ, పటాన్‌చెరు, జమ్మికుంట, ఈ ఏరియాలోనే తిరుపతి, ఈ ఏరియాలో అందరి దగ్గర నుంచి మేము వెళ్ళాం అక్కడికి. మరి ఈ పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టినప్పుడు తీసుకున్నారా? పటాన్‌చెరులో పోలీస్ కేస్ పెట్టినప్పుడు ఇది 2, 3 సార్లు నేను చాలా సార్లు ఎళ్ళాను. వాళ్ళు ఎళ్ళిన తర్వాత ఇదంతా సివిల్ కేసు, ఇది మాకు సంబంధం లేదంటారని వాళ్ళన్నారు. అప్పుడు మీరు నా దగ్గరికొచ్చారు. అవును. మీ దగ్గరికొచ్చినా సార్ అప్పుడు. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మరి ఇతను ఆళ్ళ ఇంటికెళ్ళినప్పుడు డబ్బులిస్తానని చెప్పిండు గదా! అవును సార్. మరి మంగ్లీ గాని, వాళ్ళ తమ్ముడు గాని, శివ ఆ! వాళ్ళ సార్. వీళ్ళెవరన్నా కాంటాక్ట్‌లోకొచ్చి అప్పుడు ఇస్తానని చెప్పారా? వాళ్ళ పేర్లు మేమన్నాం సార్ యాక్చువల్‌గా. ఆ! మాకు చెప్పింది వాళ్ళ పేర్లు. హ్మ్. వాళ్ళున్నారు అనే ఉద్దేశంతోటి మేమంతా ఎడ్యుకేటెడ్ మంచి దాంట్లో హెల్త్ ఆయుర్వేదం దాంట్లో మేము పోతున్నాం సార్. అంత వాల్యూ మాకుంది. హ్మ్. ఈ దాన్ని చూసేసుకొని సరే వాళ్ళున్నారు కదా! అంత పెద్దవాళ్ళున్నారు కదా! ఉద్దేశంతోటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము డబ్బులు కట్టినాం వాళ్ళకి. హ్మ్. మాకు భూములిస్తాం. జహీరాబాద్‌లో భూములిస్తాము. హ్మ్. లేదంటే అక్కడ ఇంకో దగ్గర భూములిచ్చేస్తాము. నారాయణఖేడ్‌లో భూములిచ్చేస్తాము హ్మ్. అంటేనే ఎంటర్‌ప్రైజెస్ పేరు ఏం పెట్టారండి వీళ్ళు? అది గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా. ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. జహీరాబాద్. ఓకే. అట్లా చెప్పి మియాపూర్‌లో అవును సార్. వీళ్ళందరూ మోసం చేశారు. మోసం చేసి మియాపూర్‌లో వీళ్ళ ఆఫీసు మేజర్‌గా ఉండేది వాళ్ళ సొంత బావ సీఈఓ. హ్మ్. దానికి డైరెక్టర్ వచ్చేసి శైలజ సార్. శైలజ. పాల్తీయ శైలజ. పాల్తీయ శైలజ సార్. వైఫ్ ఆఫ్ ఆమె భరత్ చౌహాన్. వైఫ్ ఆఫ్ భరత్ చౌహాన్ సార్. ఓకే. ఓకే అండి. సరే. ఓకే. థాంక్ యూ. సార్ థాంక్స్. ఇదండి. ఇలా. సో, ఇట్లా అనేక మంది ఆశావాహుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని, వీళ్ళు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. సో, కాబట్టి వీళ్ళందరికీ కూడా విక్టిమ్స్ అందరికీ కూడా న్యాయం చేయటం కోసం గౌరవ తెలంగాణ హైకోర్ట్‌కి సోమవారం వెళ్లి కేస్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ విషయం మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థాంక్ యూ.